జగన్ పరిపాలన ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. ఎందుకని? అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చాడు, రైతు భరోసా ఇస్తున్నాడు, అన్ని ఇచ్చినాడు. ఏం బాగా వచ్చినా మీకేమంది? ఎవరికి వచ్చినా జగన్ వచ్చినాక మీకేమంది? మాకు లబ్ధం పడింది. మన ఇది 45 ఇది డబ్బులు వస్తున్నాయి, రైతు భరోసా పడుతుంది, ఇన్సూరెన్స్ క్రాప్ పడుతుంది. ఇంకేం పడాలి మాకు? అది ఏమో మనకేం తెలుసు. అది మనకు అంది, నాకు అంది చెప్తున్నా నేను. ఇచ్చినాడు ఇచ్చినాడు కదా. ఇంతకుముందు ఏమి ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు? ఇప్పుడు ఇంతకుముందు రైతులకు రుణమాఫీ చేస్తానని చేసినాడా? డ్వాక్రా మహిళలకు డబ్బులు ఇస్తానని మీరు ఏమి చేయకరి నేను మాఫీ చేస్తాను చేసినాడా? ఏం చేయలేదు. అప్పుడు మళ్ళీ ఎందుకు చేసినాడా? కాదు మరి ఇప్పుడు ఎంతకన్నా మంచి పథకాలు ఇస్తున్నాను. ఏమి ఇచ్చాడు చెప్పు పథకాలు? ఆడవాళ్ళకి బస్ ఛార్జీలు ఫ్రీ కానీ అవిలా కర్ణాటకలో జరుగుతున్నాయి బస్ ఛార్జీలు అటుంటుంది. సంవత్సరానికి 3 సిలిండర్ ఇచ్చాడు. అందరు ఇచ్చారు. 3 సిలిండర్ ఇచ్చారు, 4 సిలిండర్ ఇచ్చారు. కాదు ఎన్ని ఇస్తా చూడండి లాస్ట్ సార్ అంటున్నారు చివరిసారి. ఏమో ఇవ్వని అభిప్రాయం ఉంది, ఇష్టం అంది. మీకే జగన్ వస్తే బాగుంటుంది అంట. నాకేం బ్రహ్మాండంగా ఉంటుంది. కాదు వాళ్ళతో జగన్ భయపడుతున్నారు అంటున్నారు. జగన్ భయపడుతున్నాడు అంటే చంద్రబాబు పోనీకి ఎందుకు భయపడతాడు? ఎందుకు పెడతాడు? వాళ్ళతో పొత్తిమే వస్తున్నారు వెళ్ళ మామూలు కామన్. ఎవడు భయపడరు. మీకైతే జగన్ గెలుస్తాడు. ఇక్కడ మీ ఎమ్మెల్యే గెలుస్తాడా? మీ ఎమ్మెల్యే కదా నాకు అడగాకరు. ఇంకా ఒక సీఎం కథ అయితే చెప్పారు కానీ ఎమ్మెల్యే ఎంపీల కదా నాకు వద్దు. మన జగన్ అంటే అభిమానం అంతవరకే. సరే ఇక్కడ వాళ్ళు గెలిస్తే ఆయన అక్కడ గెలిచేది అವೆಲ್ಲ వద్దు, మనకి ఎవడో గెలిచింది. సరే ఓటేయాల్సిన అవసరం ఏముంది? మళ్ళా జగన్కి ఎత్తాం. జగన్ అన్ని మాకు తక్కువ లేకుండా జరుపుతున్నాడు. అదే 18,000 వస్తున్నాయా, 2,750 పింఛన్ వస్తుంది. ఇంకా అంతే మాకు వస్తుండేది. జగన్ ఓడిస్తా ఉన్నారు. ఎవరు? చంద్రబాబు జగన్ ఓడిస్తా ఉన్నారు. ఓడిగలరా? ఓడియకేముంది? ఈయన సొమ్ము తింటున్నాం అందరం. ఆయనకు ఎందుకు వేస్తారు? ఓడిపోతాడో గెలుతాడో మనకు తెలియదు. మనం వేసేది మనం వేస్తాం, జగన్కి వేస్తాం అంతే. చంద్రబాబు పవన్ చూసి జగన్ భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడు? భయపడమేమి? భయపడలేదా? ఎవరు? జగన్. జగన్ ఏంటి భయపడుతున్నాడు? కాదు మరి వాళ్ళతో చూసి పవన్ కళ్యాణ్ చంద్రబాబు చూసి జగన్ భయపడుతున్నాడు. ఏం భయం లేదు, భయమే లేదు. జగనే గెలుస్తాడు. కాదు ఇప్పుడు 2024లో చంద్రబాబు నేనే గెలుస్తాను, 170 ఇస్తాను, నేనే గెలుస్తాను, పులివెందుల కూడా నేనే గెలుస్తాను. ఏం గెలుస్తలేడు, జగనే గెలుస్తాడు. జగనే గెలుస్తాడు. తింటున్నారు, ఆయన సొమ్ము తింటున్నాం కాబట్టి అంటున్నాం. అంటున్నాం అంతే. గెలుస్తాడు, మళ్ళీ గెలుస్తాడు. ఏమంటే ఇదో స్థలాలు ఇచ్చి ఇండ్లు కట్టిస్తానన్నాడు కదా, అది ఒక్కటి నెరవేర్చాలంగా ఆయన. జగన్ పరిపాలన బాగా చక్కగా ఉంది. కొన్ని పథకాలన్నీ చక్కగా నెరవేరుతున్నాడు. రైతులకి సాయం చేస్తున్నాడు. పంటలు ఎట్లున్నాయి అన్నీ చూసుకుని దాన్ని బట్టి ఏ రకంగా చేయాలని జగన్ చక్కగా చేస్తున్నాడు పని. చంద్రబాబు ప్రభుత్వం అంతా అన్నీ వానలు లేవు, పంటలు లేవు. మరి పేదవాళ్ళకి ఇస్తామని చెప్పి ఇచ్చింది లేదు. ఇప్పుడు బ్యాంకు లోన్ తీసేస్తామని చెప్పారు, కొన్నాళ్ళలో తీసేయాల. కొద్దిగా 5 గంటలు తీసేస్తాం, ₹1,00,000 అనుకో. 5 గంటలు తీసేస్తాం, 3 గంటలు చేసి 2 గంటలు తీసేయాల. అంటే తీద్దాం అంటాడు దాన్ని అమలు చేయట్లా. ఇప్పుడు ఈ జగన్ వచ్చినా చక్కగా అందరికీ రైతులకి ₹13,500 కాడికి ప్రతి సంవత్సరం ఇస్తున్నారు. చక్కగా ఇప్పటికల్లా బాగా జరిగిపోయింది. ఇంకా ఆయన కూడా ఆయనే రాగలుగుతాడు. ఈ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ రానే రాడు. మాకు చక్కగా రైతు కొంత ఏం పోయింది? రైతులకు కానీ, ఆడవాళ్ళకి పింఛన్ కానీ, పేదవాళ్ళకి పింఛన్ కానీ, బియ్యం కానీ అన్నీ చక్కగా ఇస్తున్నాడు. గతకంటే ఏం కావాలి? జగన్ చక్కగా ఇస్తున్నా బాగుంటుంది. ఎవరు అందులో ఎవరికి అందరికి ఇస్తున్నాడు. జగన్ అనేది నువ్వునేలే. జగన్ అన్న జనకి ఇస్తున్నాడు, చంద్రబాబు వాళ్ళకి ఇస్తున్నాడు. నువ్వునే పేదనా అందరికి ఇస్తున్నాడు. అదే కావాలి కదా. మరి ఎందుకు అలా అంటున్నారు? మరి ఏమని అందరికి అందుతుంది. ఎవరికి ఉత్తు మాట చూడటమే అందరికి అందుతుంది. పింఛన్ ఎవరు తీసుకోవాలన్నారు బాబు? పింఛన్ ప్రతి వాళ్ళకి నువ్వు నేను భేదం ఉందా? ఇప్పుడు నువ్వు తెలుగుదేశం కాంగ్రెస్ ఏం భేదం లేదు కదా. ప్రతి ఒక్క కుటుంబంలో అందరికి అందుతుంది. ఇంకంతకన్నా ఏం కావాలి? ఓడిలేడు అంటే ఓడి లోగుట్టుగా ఏమైనా చేస్తే ఓడిగలుగుతాడు. లోగుట్టుగా
కొన్ని ఓట్లు లేని లోపలికి వేసుకుని అరిచేతి పొడి లేకపోతే మూడు పొడిలేడు. అంటే వాళ్ళతో జగన్ భయపడుతున్నారు కదా. ఎందుకు భయపడదాం? ఏం భయపడదాం, చక్కగా ఉంటాడు, బాగా వస్తాడు, ముంగలకి అందరికి మేలు చేస్తున్నాడు. ఆ దేవుడేళ్ళు ఉన్నాడు బాబు, మాకు అందరు దేవుడేళ్ళు ఉన్నాడు. ఇంకంతకని ఏం కావాలి? ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ పిల్లకి కానీ పిల్లల చదువులకి ఇస్తున్నాడు డబ్బు, కావాలి డబ్బు ఇస్తున్నాడు. మీ ఎమ్మెల్యే గెలుస్తాడా? ఎవరు మీ ఎమ్మెల్యే? శిల్ప రవికిషోర్ రెడ్డి గెలుస్తాడని మాకు గెలవాలి. మాకు కూడా ఆమోహం వరకు ఎందుకు. బాబాయ్ నమస్తే. పరిపాలన బాగుందా? బ్రహ్మాండంగా. ఎందుకంటే అన్ని పథకాలు ఇస్తున్నాడు, బాగా చక్కగా చూస్తున్నాడు. అన్ని వచ్చిన మీ పథకాలు ఏమంది? అన్నీ అందని, ఏమేమి అంది? మాకు అన్నీ అందని. అన్నీ అంది పథకాలన్నీ ఇచ్చి ప్రజలను సోమవారం చేస్తున్నారు. సోమవారం వేతలు ఏం లేదు, చక్కగా చూస్తున్నాడు, లేబర్ చక్కగా పోతున్నారు. పథకాలన్నీ ఒక వైసీపీ వాళ్ళు అందిస్తున్నారు, మిగతాలు ఎవరికి అందట్లా అందరికి ఇస్తున్నాడు. వాళ్ళు అంటమే మాట అంటమే వాళ్ళు అంతే. అంటే ఇది ఒక రౌడీ రాజ్యం, గుండ రాజ్యం ఏ రాజ్యం అయింది తెలుస్తుందిగా. అంటే చంద్రబాబు అన్నాడు ఇది ఒక రాక్షస పరిపాలన విముక్తిగా తీస్తున్నాడు, సార్ గెలిపించన్నాడు చంద్రబాబు అన్నాడు. ఎవరు రాక్షస పరిపాలన అయింది తెలుస్తుంది కదా. వాళ్ళ రాక్షస పరిపాలన, వీళ్ళ రాక్షస పరిపాలన. కానీ రాక్షస పరిపాలన అట్టయితే ప్రజలను అందరినీ చక్కరంగా చూస్తుంటే అన్ని పథకాలు వస్తున్నాయి, బాగా చూస్తున్నాడు. బాగా జగన్ గెలుస్తారని ఉంది డెఫినెట్గా. ఓకే, ఇక్కడ మీ ఎమ్మెల్యే గెలుస్తాడా? మీ ఎమ్మెల్యే గెలుస్తాడా? బ్రహ్మాండంగా. ఎవరు మీ ఎమ్మెల్యే? శిల్ప చక్రపాణి కిషోర్ రెడ్డి. యువతాలు చెప్పుకుంటారట అంతే. మరి పవన్ కళ్యాణ్ అన్న తరపున అధికారులకు వస్తే వైసీపీ గొడ్డలేపి రోడ్లేం తిప్పు అంత లేదులే అసలు. ఇప్పుడు ముందు ఆడి ఎక్కడ నిలబడినా కానీ వాడు డిపాజిట్లే రావట్లా. ఇంకా ముందు డిపాజిట్లు తెచ్చుకొని తర్వాత చూద్దాం. యువత మొత్తం సపోర్ట్ నాకే ఉందండి. అంత సీన్ లేదు. నా సైడ్ అభిమానం వాళ్ళు వచ్చినప్పుడు వచ్చే అభిమానం వేరు, ఓట్లు వేసేటప్పుడు అభిమానం వేరులే. అది చూసినా కదా ఇప్పుడు మొన్న తెలంగాణ చూసాము. ఇంకా అంతే అది కూడా. యువత మొత్తం చూసి నా సైన్యం చూసినావా? నా సైన్యం చూసిన అస్సలు గోరు కూడా దాటలేదు. అంత లేదులే అనుకొని మామూలుగా అనుకుంటా ఉంటారు, మస్తుగా అనుకుంటారు. ఎక్కడికెక్కడ లోపల అంతే. అంటే వాళ్ళతో జగన్ భయపడుతున్నారు అంటున్నారు. అదేం లేదు, జగనే వస్తాడు. ఇక్కడ మీ ఎమ్మెల్యే గెలుస్తాడు? ఇక్కడ మీ ఎమ్మెల్యే గెలుస్తాడు? ఈడ ఇప్పుడు రాయలసీమలో ఎట్లా ఉంటుంది, ఎమ్మెల్యే క్యాండిడేట్తో కాదు కావాల్సింది, జగన్ తరపున ఎవరు నిలబడారని చూస్తారు అంతే. జగన్ తరపున నిలబడింది ఎవరు ఇక్కడ? ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే కరెక్టే, కానీ నెక్స్ట్ మారినా కూడా ఎవడైతే జగన్ తరపున నిలబడతారో వాళ్ళే గెలుస్తారు అంతే, ఎవరు నిలబెట్టినా కూడా. అంటే చంద్రబాబు నన్ను ఒకసారి చూడండి ఎందుకంటే మంచి పథకాలు అంత లేదులే, అంత లేదు. అదే మరి జగన్ కావాలని జైలు పంపించారు అంటున్నారు కదా. అనుకొని అంటే వాడు చేసిన తప్పు కనపడుతుంది కాడ. ఏది అవును, మరి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కనపడుతుంది. ఎవరి కాళ్ళు చెప్పుకో, నేను చెప్తా సో మళ్ళీ ఖచ్చితంగా. ఓకే.